అంచెలు కాదు, రాడ్డే పెట్టాలి ఏంటని అనాలి. అంటే మూవీ లైక్ రొటీన్ పాటలు రీమిక్స్ ఏం లేదు కానీ మూవీ అయితే బోరింగ్ మూవీ అన్న. స్టోరీ అయితే నాకు తెలిసి అది మనది అదే తొలి ప్రేమ ఉంది కదా వరుణ్ తేజ్ గారిది, సెకండ్ హాఫ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలా దిగిపోయినట్టు ఉంటుంది. ఏంటో ఇదైతే పరశురామ్ గారి మూవీ అయితే కదా, నేను ఆయన గురించి వచ్చాను. ఫ్యామిలీస్కి అసలు ఎక్కదన్న. ఈయన ఎవరో అన్నట్టు విజయ్ దేవరకొండ గారు కూడా లాస్ట్లో క్లైమాక్స్లో కిస్ ఉంటుంది అంటే ఆ సినిమా ఓకే అన్నట్టు ఉంది. నాకైతే లైగర్ ఇక్కడే చూశాను, ఖుషి ఇక్కడే చూశాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ నా స్ట్రీక్ అయితే బద్దలవ్వలేదు, అతని స్ట్రీక్ బద్దలవ్వలేదు. కానీ మృణాల్ ఠాగూర్ గారికి అయితే పడింది ఫ్లాప్ పడినట్టు. మృణాల్ గారిది లైక్ ఆబ్వియస్లీ తెలిసింది సెంటిమెంటల్లో చాలా చింపి పడేస్తుందని, బట్ సీరియల్ మూవీ అన్న ఇదైతే. ఇంక ఇంట్లో కూర్చొని ఆ మూడు సీరియల్ ఉంటాయి కదా అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేలుగా ఉంది, అసలు ఏం లేదు. బీజిఎం గోపి సుందర్ గారు ఇట్స్ గుడ్, బాగుంది. కానీ బట్ మూవీ అయితే అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ ఉండదన్న సినిమా. ఇంకా కూర్చొని అలా చూసుకొని ఏదో చూసుకోవడానికి ఉంటుంది అంతే. సినిమా అయితే బాగాలేదన్న, డిసప్పాయింట్ అయింది బాగా. అసలు ఏందో సీరియల్ ఉన్నట్టుంది, అది మరో బ్రహ్మోత్సవం ఉన్నట్టుంది సినిమా. చాలా లాగ్ ఉంది. కేవలం ఒక్క విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు అన్న అంతే. కాకపోతే అతను లైన్గా ఫ్లాప్లు అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. అతను చెప్పింది నెక్స్ట్ సినిమాల్లో ఏదో ఒకటి కొడతాను అన్నాడు, కానీ ఇది కొడతాను లేదు. ఇది 200 కోట్లు కాదు, 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. బాగాలేదన్న మూవీ. అన్న బాగుందన్న, ఈనొద్దు ఇవన్నీ సూపర్ ఉంది మూవీ అయితే. లైగర్ లేదు, ఏగర్ లేదు, ఈ మూవీతో కొడతాడు చూడండి. నేనైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు, మూవీ బాగుంది, వచ్చి చూడండి. పెట్టిన టికెట్ మనీకి అయితే వర్త్ నన్ను అడిగితే. ఆ పాత మూవీస్ మీద పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కావంటే లైక్ చూసి మాట్లాడండి, ఏముంది మరి వాళ్ళు పడుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళు నాకన్నా ముందు వచ్చారు కదన్నా, నేను ఇప్పుడు లాస్ట్ వరకు చూసి వచ్చింది నేనే కదా. వాళ్ళు లాగ్ ఏం లేదు. ఇప్పుడు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ 2.5 hours. ఇప్పుడు డీజేటీల్లో ఉంది, తొందరగా అయిపోయింది ఏమన్నారు, తొందరగా అయిపోయింది అన్నారు. ఇది కాస్త లాగ్ అంటే 2.5 hours కదా మూవీ. ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, వచ్చి చూడండి అందరూ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో కూడా మంచి చిల్ అయ్యే స్టఫ్ ఉంది. సో మ్యాట్నీకి వచ్చేయండి, మ్యాక్స్ మంచి ఎండలు కూడా కొడుతున్నాయి కదా. అందరికీ నచ్చే డైలాగ్ ఒకటి, ఐరనే ఉంచాలా ఏంటి అదే అంటున్నారు బయట కూడా. అదే చెప్తున్నా, ఇప్పటి వరకు లైనప్ లో మంచి రాడ్లు అన్నీ ఉన్నాయి, ఆ రాడ్లను ఉంచేసాడు, హిట్ కొట్టాడండి. ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ సినిమా చూసేసి వచ్చిన. సినిమా అయితే బాగుంది, మృణాల్ యాక్టింగ్ ఇంకా హీరో యాక్టింగ్ కూడా బాగుంది. అంటే మిడిల్ క్లాస్ గురించి, మొత్తం మిడిల్ క్లాస్ పీపుల్ ఎట్లుంటారో అట్లా సేమ్ మళ్ళీ అంత ఫైటింగ్స్ అవన్నీ ఏం లేవు. నార్మల్ ఇట్లా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి అట్లా సినిమా అయితే టోటల్గా ఓవరాల్గా బాగుంది. ఒకసారి చూడొచ్చు. మరి ఇంత విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి ఆ టైప్లో కాకుండా ఫ్యామిలీ మ్యాన్ షో లాగా ఫ్యామిలీస్ చూడొచ్చు. యూత్కి కూడా ఎమోషన్స్ అదే ఫ్యామిలీ వాళ్ళకి సెట్ అవుతాయి, మిడిల్ క్లాస్ పీపుల్కి నచ్చుతుంది. ఇప్పుడు యూత్కి లవ్ స్టోరీస్ ఇట్లాంటివి కావాలంటే వాళ్ళకి నచ్చదు, ఫ్యామిలీ వాళ్ళకి నచ్చుతుంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో విజయ్ దేవరకొండకి అసలు హిట్లే లేవు. ఇలాంటి టైంలో రిస్క్ చేసి ఓన్లీ ఫ్యామిలీ కోసం అంటే మరి యూత్ పరిస్థితి ఏంటి? అంటే ఎందుకంటే ఇప్పటికే ఫ్లాప్స్ ఇప్పుడు కూడా మరి ఇది యూత్ కి రీచ్ అవ్వలేదు. మరి యూత్కి అంత కనెక్ట్ కాదు, ఓన్లీ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతుంది. అన్ని ఫైటింగ్స్ మళ్ళీ లవ్ స్టోరీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం, ఓన్లీ ఫ్యామిలీస్ వాళ్ళకి నచ్చుతుంది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. 5కి ఒక 3 రేటింగ్ అట్లా ఇవ్వచ్చు. కానీ పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. మృణాల్ పెర్ఫార్మెన్సే బాగుంది బ్రో సినిమా మొత్తానికి. బీజిఎం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, కానీ యూత్ మొత్తం కష్టమే, కానీ బాగుంది. పర్వాలేదు, చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది, చూడదగిన సినిమా, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. బాగుంది సినిమా, అందరు ఫ్యామిలీతోనే చూడవచ్చు. సూపర్, బాగుంది. రివ్యూ ఇవ్వాలా ఏంటి? సినిమా మాత్రం చాలా బాగుందన్న. అర్థం కాలేదా? ఐరన్ వంచాలా ఏంటి? అవసరం బ్లాక్ బస్టర్ కొట్టాలా ఏంటి? కొట్టేశాడు ఆల్రెడీ సినిమాతో. సినిమా మాత్రం చాలా బాగుంది. విజయ్ పర్ఫార్మెన్స్ మాత్రం కొత్తగా అనిపించింది, లుక్ కూడా చాలా బాగుంది.
అంటే లైగర్ పాత సినిమాలతో లుక్ కంపారిజన్ డిఫరెంట్గా అనిపించింది. యాజ్ వెల్ ఏంటంటే లైక్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంది ఈ సినిమా. సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుందన్న. అండ్ మృణాల్ ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఫైనల్గా హ్యాపీ బర్త్డే రష్మిక, నీ గిఫ్ట్ ఇచ్చేసాడు విజయ్ అన్న. ఫైనల్గా ఐరనే పంచాలా ఏంటి? ఎక్సలెంట్ ఉంది. ది రియల్ ఫ్యామిలీ మూవీ. విజయ్ దేవరకొండ యాక్షన్, మన మృణాల్ ఠాకూర్ యాక్షన్ అదిరిపోయింది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉందో అక్కడ నుంచి ఆ జనరేషన్ మార్చే మనిషి ఎంత ఇదిగా ఉంటాడు, ఎంత గట్టిగా పనిచేస్తాడో అని ప్రూవ్ చేశాడు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ మూవీ. ఫ్యామిలీ సూపర్ హిట్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ కాదు, స్టోరీ బాగుంది, కథ బాగుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. 100% సూపర్ హిట్. విజయ్ దేవరకొండకు మళ్ళీ హిట్. ఏమైతుంది, అందరూ వచ్చి సినిమా చూడండి. అరే అమిత్, ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి, వచ్చి సినిమా చూడు. మస్తు రాజా.